గోదావరి బనకచర్ల అనుసంధానంలో సిద్ధాపురం చెరువు అత్యంత కీలకం కానుందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి తెలిపారు. గోదావరి నీళ్లు మొదటగా సిద్ధాపురం చెరువుకు వచ్చి బనకచర్లకు వచ్చి అక్కడి నుంచి రాయలసీమలోని ప్రాజెక్టులకు నీళ్లు వెళ్లేలా ప్రణాళికలు సిద్దం చేసి సీఎం చంద్రబాబుకు పంపించామని తెలిపారు. ఏడాది కాలంలో శ్రీశైలం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చూడాలంటే సిద్ధాపురం చెరువు దగ్గరికి రావాలంటున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డితో మా ప్రతినిధి సొంకన్న ఫేస్ టు ఫేస్. సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి నీళ్లు విడుదల చేశారు. రైతులతో కలిసి జలహారతి కార్యక్రమంలో పాల్గొని గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్న తూము దగ్గర జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కూడా ఆయన పరిశీలించారు. మనతో మాట్లాడేందుకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్, గత ప్రభుత్వంలో కూడా సిద్ధాపురం చెరువు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువును ఏ విధంగా అభివృద్ధి చేశారు సార్? నాకు చాలా బాధేసింది ఆ రోజు. గత 5 సంవత్సరాలలో వాళ్ళు ఈ ప్రాజెక్టు పట్ల చూపించిన నిర్లక్ష్యం ఏదైతే ఉందో, మాటలేమో కోటలు దాటేటివి, చెప్పే మాటలు చేసే పనులకు అసలు తేడా లేకుండా ఇష్టానుసారంగా రిజర్వాయర్కు ఎలాంటి ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా, కనీసం జంగిల్ క్లియరెన్స్ ఇవ్వకుండా, అవునా, గ్రీసు కూడా ఇవ్వకుండా గేట్లు ఎత్తడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో 5 సంవత్సరాలు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 5 సంవత్సరాలు అదే విధంగా వాళ్ళ పరిపాలన సాగింది. గతంలో మేము ఈ ప్రాజెక్టు తీసుకురావడానికి ఎంతో కష్టపడినాం. 118 కోట్ల రూపాయలు ప్రాజెక్టు తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట తీసుకొని, ఎందుకంటే మా తండ్రి బుడ్డా వెంగళరెడ్డి గారికి ఇది ఆశయం, ఇది సాధించాలి, ఈ ప్రాంత ఆత్మకూరు మండల ప్రాంత రైతాంగానికి అంత నీళ్లు ఇవ్వాలని ఆయన అహర్నిశలు కష్టపడ్డాడు. సో ఆయన కొడుకుగా నేను ఆ కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి దగ్గర మాట తీసుకొని కేవలం 1 సంవత్సరం 2 నెలలు దీన్ని పూర్తి చేసి రైతాంగానికి నీళ్ళు ఇచ్చినాం. ఎలక్షన్ల కంటే ముందు, 2019 ఎలక్షన్ల కంటే ముందు 5 గ్రామాల చుట్టూ తిరిగి నేను చేపిస్తా, అవసరం ఉంటే సొంత డబ్బులు పెడతా అని చెప్పినాడు. అధికారం వచ్చినాక నీ సొంత డబ్బులు ఏం పనిలే, ప్రభుత్వం నుంచి శాంక్షన్లు తీసుకొచ్చి పని. ఇప్పుడు మేము ఎట్లా చేపిస్తున్నాం? ఏ రకంగా చేపిస్తున్నాం? మా సొంత డబ్బులు పెడుతున్నామా? ప్రభుత్వం నుంచి ఇస్తుంది. దాని ప్రాధాన్యత మీకు తెలిస్తే, రైతాంగం గురించి పట్ల మిగిలిన శ్రద్ధ ప్రేమ ఉంటే నిజంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కేవలం అడ్డంగా వాళ్ళు ఉన్న 5 సంవత్సరాల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డంగా డబ్బు సంపాదించి ఆ డబ్బును మళ్ళా ప్రజల మీద సల్లి మేము ఓట్లు కొనుక్కోగలమని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. కానీ రైతులకు శాశ్వతమైన పరిష్కారాలు ఇచ్చే మార్గంలో వీళ్ళకి ఎప్పుడూ లేరు, వాళ్ళకి ఆలోచనలే రావు అసలు. ఇప్పుడు వీళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. ఇది మెయిన్ కెనాల్ అంటారు ఎవరన్నా, గతంలో ఇది ఫొటోస్ ఒక్కసారి ఆ మెయిన్ కెనాల్ చూస్తే చూడండి ఎంత నీట్గా ఉందో, కాలువ జరుగుమా చూడండి కెనాల్. కనీసము జంగిల్ క్లియరెన్స్లు కూడా చేసుకొని దరిద్రులు వీళ్ళు కూడా మమ్మల్ని మాట్లాడతారు. వీళ్ళకి మనం శాశ్వతమైన పరిష్కారాలు ఇస్తుంటే ఈ కళ్ళు లేని కబోదులు అంటారో, మళ్ళీ పైత్యం ఎక్కిన కళ్ళు అంటారో, లేకపోతే పచ్చకామెర్లు అంటారో మాకైతే తెలియదు. కానీ వీళ్ళకు ఇంకా కళ్ళు తెరుచుకోవడంలే. 164 సీట్లతో ఓడగొట్టే కూడా సిగ్గు రాలే వీళ్ళకు. అంటే 1-11, అవునా, పంగనామాలు పెడితే కూడా బుద్ధి రావడం వీళ్ళకు. మళ్ళీ తగుదమ్మా అని చెప్పి ఏం చేసింది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మమ్మల్ని విమర్శిస్తారు ఈ దరిద్రులు. ఒకసారి వచ్చి చూస్తే అన్ని తెలుస్తాయి. సిద్ధాపురం చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని గతంలో హామీ ఇచ్చారు సార్. ఒక సిద్ధాపురమే కాదు, అంటే మనకు అనేక అవకాశాలు ఉన్నాయి టూరిజం డెవలప్ చేసుకోవడానికి ఈ నియోజకవర్గంలో. టెంపుల్స్, ఫారెస్ట్, రిజర్వాయర్స్ అన్ని మనం లింక్ చేస్తే ఒక టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయొచ్చు అనేది ఒక మా ఆలోచన. సో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకు అనేక ఆలోచనలు, ఐడియాలు ఉన్నాయి. దానికి తగ్గట్టు మేము కూడా కొన్ని ఆలోచనలు లోకల్గా మనం ఎట్లా దీన్ని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా ప్లాన్స్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఖచ్చితంగా టూరిజం కింద డెవలప్ చేసేసి ఇవన్నీ లింకప్ చేస్తే ఇక్కడున్న మన ప్రాంతం, మన నియోజకవర్గం ఉన్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుతాయనేదే మేము గతంలో కూడా, నేను ఎలక్షన్ల కంటే ముందు కూడా చెప్పాను, గతంలో కూడా చెప్తా ఉన్నాను, ఇప్పుడు కూడా దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పటికే నేను 3-4 సంస్థలను కూడా కలవడం జరిగింది. బేసిక్గా మనకు ఎటువంటి ఇండస్ట్రీ వస్తుంది, బేసిక్గా హాస్పిటాలిటీ సిస్టంలో ఎక్కువ రావాల్సిన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే కొన్ని కంపెనీలు కలిసేయడం జరుగుతుంది. తొందరలోనే 1-2 టీంలు వస్తాయి. వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా ఒక విజిట్ చేస్తే వాళ్ళకు ఒక ఆలోచన వస్తే ప్రపోజల్స్ అప్పుడు గవర్నమెంట్కి వెళ్తే, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఇవన్నీ కార్యరూపం దాల్చి తీరుతాయి తప్పకుండా. మొత్తం మీద ఇదైతే 86 కోట్ల రూపాయలతో సిద్ధాపురం చెరువుకు శాశ్వత ప్రాతిపదికన కూడా అభివృద్ధి చేసి రైతులకు రానున్న రోజుల్లో సాగునీరు డోకా లేకుండా ఇస్తామని చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న ఏబేనాంధ్రైతి సిద్ధాపురం చెరువు నుంచి.